బట్ అంతకుముందు ఒక్కసారి చూడండి, మన లాస్ట్ 4 డేస్ లాస్ట్ 4 డేస్ యూపీఎస్సి ఇన్ఫినిటీకి మీకు ఇక్కడ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి దొరుకుతాయి. ఓకేనా, లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కేవలం 60,000కే ఇవ్వడం జరిగింది. బట్ కేవలం 4 డేస్ 31st జూలై వరకు మాత్రమే మీరు కష్టపడకన్నా హ్యాపీగా మంత్లీ 5,000 చొప్పున మీ పేరెంట్స్కి బర్డెన్ లేకుండా మీరు కంప్లీట్ చేయొచ్చు అనమాట. క్లియర్? సో ఒక్కసారి 31st జూలై అయితే 1st ఆగస్ట్ నుంచి 70,000 రూపీస్కి ఆ ఫీజు అనేది పెరిగిపోతుందమ్మా. సో అందుకనే ఈ 3 డేస్లోని ఫీజు పే చేయడానికి చూడండి, మనకి ఇక్కడ ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. క్లియర్? లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. క్లియర్? మీకు అన్లిమిటెడ్ టైం యాక్సెసిబిలిటీలో జిఎస్లో ప్రతి పార్ట్ కూడా నీట్గా డీటెయిల్డ్గా డిస్కషన్ చేస్తారు. సో మీరు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ తీసుకోవడం అనేది మీకు చాలా బెస్ట్ ఆప్షన్. క్లియర్? సో అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక్కసారి చూడండి, యూపీఎస్సి ఇన్ఫినిటీ మనం కేవలం జిఎస్లో మాత్రమే కాదు ఆప్షనల్స్లో కూడా తీసుకొని రావడం జరుగుతుందమ్మా. పిఎస్ఐఆర్ ఆప్షనల్ కొత్త బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం. ఎప్పటి నుంచి? 1st ఆగస్ట్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఫీజు అనేది 31st జూలై వరకు మాత్రమే లాంచ్ చేస్తున్నాం. 31st జూలై వరకు మాత్రమే ఫీజు ఎంత? 22,500కి సింగిల్ షాట్లో అప్ ఫ్రంట్ చేస్తే మీకు వస్తుంది అనమాట. మీకు ఇంకే డౌట్కైనా కూడా ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. పిఎస్ఐఆర్ ఆప్షనల్ ఎవరు డీల్ చేస్తున్నారమ్మా? డైరెక్ట్గా సురేష్ సార్ డీల్ చేస్తున్నారు. క్లియర్? సురేష్ సార్ పిఎస్ఐఆర్ ఆప్షనల్ తీసుకుంటున్నారు కాబట్టి యూ విల్ గెట్ ది మోస్ట్ అడ్వాంటేజ్. క్లియర్? సో అందుకనే ఇంకా డిలే చేయకన్నమ్మా ఈ వెంటనే ఈ గ్రూప్లో పిఎస్ఐఆర్లో జాయిన్ అవ్వండి. కేవలం ఫీజు 22,500 రూపీస్ మాత్రమే. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ ఎక్స్ప్లెయినర్ ఆర్టికల్ ఒకటి చూద్దామమ్మా. సో ఇక్కడ ఏంటి? పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ గురించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది రావడం జరిగిందమ్మా. క్లియర్? సో ఆర్టికల్ గురించి నీట్గా డీటెయిల్డ్గా చూద్దాము. సో ఆర్టికల్ డీల్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ ఏంటో జాగ్రత్తగా చూద్దాము. బట్ ఒక్కసారి చూడమ్మా. క్వశ్చన్: మనీ లాండరింగ్ ఈజ్ ఏ హీనస్ యాజ్ హీనస్ యాజ్ టెర్రరిజం అని ఎవరు చెప్తున్నారు? ఆర్ ది వర్డ్స్ ఆఫ్ సుప్రీంకోర్ట్. సో సుప్రీంకోర్టు చెప్తుంది మనీ లాండరింగ్ అనేది టెర్రరిజం లాంటిది అని. సో ఎగ్జామైన్ అండ్ కమ్ విత్ లెజిస్లేటివ్ మెషర్స్ దట్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్. క్లియర్? గవర్నమెంట్ ఏ మెషర్స్ తీసుకుందో అవన్నీ కూడా చెప్పండి అని అంటున్నారు. సో ఆన్సర్ అనేది లాస్ట్లో ట్యాకిల్ చేద్దాం. చూడండమ్మా, మనం ఏపీపీఎస్సి నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వెంటనే మీరు ఏపీపీఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి చూడండి, గ్రూప్ 1 క్లాసెస్ అనేవి మనం లైవ్ ప్లస్ రికార్డెడ్ 35,000, గ్రూప్ 1 రికార్డెడ్ అయితే కేవలం 30,000 అండ్ గ్రూప్ 2 రికార్డెడ్ అయితే కేవలం 12,000కి తీసుకొని రావడం జరిగింది. మీకు ఇండివిజువల్ ఏపీ ప్యాక్ కావాలన్నా 5,000 రూపీస్కే మనం లాంచ్ చేయడం జరిగిందమ్మా. సో ఎక్స్క్లూజివ్గా చూడండి 31st జూలై వరకు మాత్రమే, తర్వాత ఫీజెస్ అనేవి హైక్ అవుతున్నాయన్నమాట. క్లియర్? సో 31st జూలై లాస్ట్ డేట్ కాబట్టి మీరు ఇమీడియట్గా సబ్స్క్రిప్షన్ అనేది తీసుకుంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందమ్మా. సో ఇక్కడ నెంబర్ కాల్ చేయండి 7893899553. ఓకే. అండ్ ఇక్కడ మనకి టీఎస్పిఎస్సి నుంచి కూడా చూడండి, గ్రూప్ 1 లైవ్ ప్లస్ రికార్డెడ్ 35,000, గ్రూప్ 1 రికార్డెడ్ అయితే 30,000, గ్రూప్ 2 రికార్డెడ్ అయితే 12,000కి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? అండ్ మీకు కేవలం తెలంగాణ ప్యాక్ కావాలనుకున్నా తెలంగాణ హిస్టరీ, మూమెంట్, జోగ్రఫీ అన్నీ కూడా కవర్ అవుతాయి 5,000 రూపీస్కి మాత్రమేనమాట. అండ్ మీకు ఇది కూడా 31st జూలై వరకు మాత్రమే. క్లియర్? మనకి ప్రతిదీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. క్లియర్? సో ఈ నెంబర్ కాల్ చేయండి 7893899553. అయితే చూడమ్మా, ఇది ఎక్స్ప్లెయినర్ ఆర్టికల్ కాదు, ఇన్ జనరల్గా మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. పిఎంఎల్ఏ. క్లియర్? పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్, దాని గురించి నీట్గా డీటెయిల్డ్గా మనం ఇప్పుడు చూద్దాం. అండ్ ఆ తర్వాత దీంట్లో కొన్ని లెజిస్లేటివ్ ఎనాక్ట్మెంట్స్ అనేవి వచ్చాయి. పిఎంఎల్ఏ అనేది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ 2002 యాక్ట్ అనేది ఉంది. ఈ తర్వాత పిఎంఎల్ఏ అమెండ్మెంట్ యాక్ట్ అనేది రావడం జరిగింది, అది 2012లో వచ్చింది. అండ్ ఆ తర్వాత మరొక అమెండ్మెంట్ వచ్చింది,
అది 2019లో వచ్చింది. అయితే ఇష్యూ అంతా ఈ 2019లో వచ్చిన ప్రొవిజన్స్ యొక్క ప్రాబ్లంతో ఇప్పుడు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్స్ అనేవి కొన్ని రావడం జరిగిందనమాట. క్లియర్. సో అందు గురించే సుప్రీం కొన్ని జడ్జిమెంట్స్ కూడా, అది టెర్రరిజం లాంటిది, మనీ లాండరింగ్ అనేది, ఆ స్ట్రిక్ట్ మెషర్స్ అవన్నీ కూడా రావడం జరిగింది. క్లియర్. సో అయితే ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ గురించి మనం నీట్గా డీటెయిల్డ్గా చూద్దాం. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. క్లియర్. సో అసలు మనీ లాండరింగ్ అంటే ఏంటి, ఎందుకు మనీ లాండరింగ్ చేస్తారు, ఏ విధంగా మనీ లాండరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది, అదంతా చూస్తాం. అండ్ దానికి మొత్తం టోటల్గా కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన లెజిస్లేషనే ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 అనమాట. ఫస్ట్ టైం దాన్ని తీసుకొచ్చారు అండ్ ఆ తర్వాత అమెండ్మెంట్ చేస్తూ టైంకి అనుగుణంగా వాటిని చేంజెస్ అనేవి చేయడం జరిగిందనమాట. క్లియర్. ఇప్పుడు టోటల్గా ఫ్రమ్ ది బేసిక్ మనం అంతా కూడా చూడండమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో మనీ లాండరింగ్ అంటే తెలియాలి. క్లియర్. సో అయితే ఒక్కసారి చూడండి, మనీ లాండరింగ్ అంటే మనీ అనేది డొమెస్టిక్ కంట్రీ నుంచి బయట కంట్రీకి పంపిస్తారు. క్లియర్. డొమెస్టిక్లో ఎర్న్ చేసిన అమౌంట్ని అవుటర్ కంట్రీస్కి పంపిస్తారు, దాన్ని మనీ లాండరింగ్ అని అంటాం. అయితే డొమెస్టిక్ కంట్రీస్ నుంచి అవుటర్ కంట్రీస్కి పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది ఒక్కసారి చూడమ్మా. మనం ఈ అమౌంట్ని ఎలా చేస్తాము. నాకు ఒక కంపెనీ ఉంది అనుకోండి, ఈ కంపెనీ నుంచి నాకు కొంత ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఎక్కడైనా కూడా ఇన్కమ్ వస్తుంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టాలి, అవునా. ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అయితే ఈ ట్యాక్స్ అనేది ఎక్కువ ఉంది అని నేను ఫీల్ అయితే అమౌంట్, అబ్బా వీళ్ళ గవర్నమెంట్కి ఎందుకు నేను ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అని ఆలోచిస్తాను. ఒక్కసారి చూడండి, నా ఇన్కమ్ 1 lakh ఉంది అనుకోండి. 1 lakh ఉంటే గవర్నమెంట్ ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ అనేది 10% వేసింది అనుకున్నామా, నేను 10,000 రూపీస్ కట్టాలి. క్లియర్. అదే గవర్నమెంట్ 2% వేసింది అనుకోండి, కేవలం 2,000 మాత్రమే సరిపోతుంది కాబట్టి నేను కడతాను. అదే 10%, 1 lakhలో 10% 10,000 కట్టాలి అంటే నా హార్డ్ అండ్ ఇన్కమ్ అనేది పోతుంది అని అనిపిస్తుంది. సో చాలామంది కంపెనీస్ పెడతారు, ఇన్కమ్స్ అనేవి క్రోర్స్లో వస్తాయి. క్రోర్స్లో వచ్చినప్పుడు దే హ్యావ్ టు పే కార్పొరేట్ ట్యాక్స్, అవునా. కార్పొరేట్ ట్యాక్స్ అనేది కట్టాలి. ఈ కార్పొరేట్ ట్యాక్స్ అనేది హ్యూజ్ ఉంటుంది కాబట్టి యావరేజ్గా 15% ప్లస్ ఉంటుంది. క్లియర్. సో 25% దాకా ఉంటుంది అనమాట. సో అంటే ఒక 1 crore 25 lakhs రూపీస్ నేను కట్టాలి, అవునా. 1 crore 25 lakhs దాకా కట్టాలి కార్పొరేషన్ ట్యాక్స్ కింద. సో అప్పుడు నేను ఈ ఇన్కమ్ని ఏం చేయాలనుకుంటాను, ఇండియాలో అయితే కార్పొరేషన్ ట్యాక్స్ కట్టాలి. అప్పుడు ఈ అమౌంట్ని బయట కంట్రీకి నేను పంపించేశాను అంటే ఇక్కడ అది నా ఇన్కమ్లా కనిపించదు. కావాలి అనుకుంటే నెక్స్ట్ బయట కంట్రీకి వెళ్ళిన అమౌంట్ని మళ్ళీ నా కంపెనీలోకి ఇన్వెస్ట్మెంట్ కింద, FDI కింద తీసుకొని రాగలను, అవునా. సో ఈ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. క్లియర్. సో ఇలా ట్యాక్స్ కట్టకన్నా ఉంచిన అమౌంట్నే ఏమంటాము, బ్లాక్ మనీ అని అంటాము, అవునా. ట్యాక్స్ కట్టకన్నా ఏ అమౌంట్ అయితే మనం హోల్డ్ చేస్తామో దాన్ని బ్లాక్ మనీ అంటాం. అయితే ద మెయిన్ కాన్సెప్ట్ అనేది ఎక్కడొస్తుంది, లూప్ హోల్స్ ఇన్ ది ట్యాక్స్ ప్రాసెస్ అండ్ లూప్ హోల్స్ ఇన్ ది ఇంటర్నేషనల్ లెవెల్స్. క్లియర్. ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక కంట్రీ యొక్క అమౌంట్ వేరే కంట్రీకి వస్తున్నాయంటే వాటి గురించి ఆలోచించడం అనేది చాలా కష్టం అన్నమాట. క్లియర్. సో అందుకని దాన్ని నీట్గా జాగ్రత్తగా మనీ లాండరింగ్ అనేది చేస్తున్నారు. ఫైన్. సో అయితే మనీ లాండరింగ్ అంటే ఏమంటాము, ఇట్ ఈస్ ది ప్రాసెస్ ఎక్కడ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ మనీ ఏదైతే క్రిమినల్ యాక్టివిటీ కింద కూడా వస్తుందో. క్లియర్.
క్రిమినల్ యాక్టివిటీస్ లైక్ నేను డ్రగ్స్ సేల్ చేశాను ఆర్ గన్స్ సేల్ చేశాను, వాటితో నాకు అమౌంట్ వచ్చింది అనుకోండి. సో ఆ అమౌంట్ని నేను లార్జ్ అమౌంట్స్ వస్తాయి, వాటిని నేను లీగల్గా ఖర్చు పెట్టడానికి అవ్వదు, అవునా? సో అప్పుడు నేను ఏం చేస్తాను, మనీ లాండరింగ్, క్లియర్, దాన్ని ఒక లెజిటిమేట్ సోర్స్ నుంచే వచ్చింది అని చెయ్యాలి. లెజిటిమేట్ సోర్స్ అంటే గుడ్ సోర్స్, ఒక రిలయబుల్ సోర్స్ నుంచి వచ్చిందనే చెయ్యాలి. అయితే అలా ఎప్పుడు చేయగలను, అమౌంట్ అనేది ఇండియా దాటి వెళ్ళి మళ్ళీ వస్తేనే, క్లియర్. మనీ లాండరింగ్లో క్రిమినల్ యాక్టివిటీస్ నుంచి ఏదైతే హ్యూజ్ సంపాదిస్తానో, క్రిమినల్ యాక్టివిటీస్ లైక్ ఆర్మ్స్ సేల్స్ కానీ, స్మగ్లింగ్ ఆఫ్ ది గూడ్స్ కానీ, డ్రగ్ ట్రాఫికింగ్, క్లియర్, డ్రగ్ ట్రాఫికింగ్ కానీ, ఆర్ ప్రాస్టిట్యూషన్ రింగ్స్ కానీ, అంటే ప్రాస్టిట్యూషన్ అనేది ఒక సిస్టమ్గా ఏర్పడిస్తే దాన్ని ప్రాస్టిట్యూషన్ రింగ్స్ అంటాం, క్లియర్. సో అండ్ నెక్స్ట్ బ్రైబరీ కానీ, క్లియర్, కరప్షన్ చేసి తీసుకున్న, ఇవన్నీ కూడా క్రిమినల్ యాక్టివిటీస్ కింద వస్తాయి. ఈ క్రిమినల్ యాక్టివిటీస్ కింద సంపాదించిన అమౌంట్ని ఒక లెజిటిమేట్ సోర్స్గా మనం తీసుకొని వస్తే అప్పుడు దాన్ని మనీ లాండరింగ్ అని అంటాము, క్లియర్. అయితే ఇక్కడ జనరల్గా మనీ లాండరర్స్కి ఏంటి, వాళ్ళకి హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ ఏమిస్తారు, క్లియర్, ఎస్, వాళ్ళకి ఎవరైతే మనీ లాండరింగ్ చేస్తారో వాళ్ళకి హ్యూజ్ కమిషన్స్ అనేవి పే చేస్తారు, క్లియర్. హ్యూజ్ కమిషన్స్ అనేవి పే చేస్తారు. సార్ హ్యూజ్ అయినప్పుడు ట్యాక్సే కట్టచ్చు కదా, నో. ఆ కమిషన్స్ ఎలా ఉంటాయి అనుకుంటే, ఒక 1 crore మీరు ఎర్న్ చేస్తున్నారంటే గవర్నమెంట్కి ఒక 25 lakhs కంపెనీ తరపున కట్టాలి. మీరు ఒకవేళ ఇన్కమ్ ఎర్న్ చేసేది ఇల్లీగల్ సోర్స్ అయితే మీరు ఆ 25 lakhs అనేది ఎట్లా కట్టగలరు, ఆ 1 crore ఎలా వచ్చిందో అడుగుతుంది. ఆర్ ఒకవేళ రియల్గానే సంపాదించిన ట్యాక్స్ 25 lakhs కట్టాలి, బట్ కమిషన్ మాత్రం 10 lakhs అనుకోండి, అప్పుడు చాలామంది ఈ 10 lakhs వైపే వెళ్తారు, అవునా? సో ఇదే బెస్ట్ అని దీని వైపే వెళ్తారు. బట్ దిస్ ఈజ్ ద ఇల్లెజిటిమేట్ వే. సో ఈ హ్యూజ్ కమిషన్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు, క్లియర్. సో ఇట్లా మనీ జనరేట్ చేసింది బ్లాక్ మనీ అంటారు, ఆర్ కొన్నిసార్లు డర్టీ మనీ అని కూడా అంటారు. ట్యాక్సేషన్ కట్టకన్నా ఉన్న అమౌంట్ని ట్యాక్సెస్ కట్టకన్నా ఉంటే దాన్ని డర్టీ మనీ అని అంటారు, క్లియర్. సార్ ఇందాక నుంచి భలే చెప్తున్నారు, అమౌంట్ అనేది బయట కంట్రీకి వెళ్తుంది మళ్ళా వస్తుంది అని. సో ఆ బయట కంట్రీకి ఏ విధంగా పంపించగలం, ఓకే. సో అయితే మనం మనీ లాండరింగ్లో 3 stages ఆఫ్ మనీ లాండరింగ్ అనేది చూస్తామన్నమాట, క్లియర్. సో ఆ 3 stages ఆఫ్ మనీ లాండరింగ్ ఏంటో చూడమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్మెంట్ అని అంటాము, క్లియర్. ప్లేస్మెంట్, ఓకే. ఫస్ట్ వన్ ఉండేది ప్లేస్మెంట్. అంటే మనం ఏదైతే మనీ ఇల్లీగల్గా ఎక్వైర్ చేస్తామో దాన్ని బల్క్ రూపంలో ఫస్ట్ స్టేజ్లో ఫార్మల్ ఫినాన్షియల్ సిస్టంలో వచ్చేటట్టు ప్లేస్ చేస్తే దాన్ని ప్లేస్మెంట్ అని అంటాము. అంటే ఇక్కడ మనీ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా ఇంజెక్ట్ చేసేస్తాము సిస్టంలోకి, దాన్ని ప్లేస్మెంట్ అని అంటాం. అంటే ఇక్కడున్న అమౌంట్ అనేది లెట్స్ టేక్ సింగపూర్లో పెట్టాలనుకుంటున్నాం అనుకున్నాము. సో ఇల్లీగల్గా క్యాష్ అనేది ట్రాన్స్ఫర్ చేసి సింగపూర్లో ముందు పెట్టేస్తామన్నమాట. సార్ మరి సింగపూర్లో డాలర్స్ కదా, ఇండియాలో రూపీస్ కదా, ఎస్, అక్కడ ఒక ఇష్యూ వస్తుంది, దాన్ని హవాలా అని అంటాం, క్లియర్. హవాలా అని అంటాం. అంటే ఇండియన్ రూపీస్ని ఇండియాలోనే యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఎవరైతే సింగపూర్తో లింకప్స్ ఉంటాయో అక్కడి నుంచి వాళ్ళకి సింగపూర్ డాలర్స్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట, క్లియర్. ఇక్కడ ఇండియాలో రూపీస్ ఉంచేస్తారు, సింగపూర్లో డాలర్స్ ఇస్తారు. అంటే ఇండియన్ రూపీస్ అనేవి ఫిజికల్ ఫామ్లో ఇండియా నుంచి సింగపూర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ కాల్డ్ హవాలా, క్లియర్. హవాలా బిజినెస్ అని అంటారు, క్లియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ అనేది ఏదో ఒక విధంగా ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో దాన్ని మనం లేయరింగ్ అని అంటాము, క్లియర్.
ఓకే, లేయర్ అంటే ఏంటమ్మా, 1/1 చేయడం కదా, దాన్ని లేయరింగ్ అని అంటామన్నమాట. అంటే ఒకే ఒక్క ట్రాన్సాక్షన్ని థౌజండ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కింద కన్ఫ్యూజ్ అయ్యేటట్టు చేస్తాము. లెట్స్ టేక్ ఒక 10 crore రూపీస్ మనం చెయ్యాలి అనుకోండి. ఈ 10 crores అనేది అట్లీస్ట్ 10 lakh ట్రాన్సాక్షన్స్ కింద చేస్తాము. క్లియర్? సో 10 lakh ట్రాన్సాక్షన్స్ ఇంటూ మనం 1000 రూపీస్ చేసాము అంటే అది సింపుల్గా 10 crores కింద అయిపోతుంది. అవునా? సో ఒక ట్రాన్సాక్షన్లో 1000 రూపీస్ చేయడం అనేది పెద్ద మ్యాటర్ కాదు. అవునా? సో అంటే హ్యూజ్ లేయర్స్ కింద తయారు చేసేస్తే ఎవరు కూడా అది ఇల్లీగల్గా వచ్చిన సోర్స్ అని అనుకోరు. క్లియర్? సో లేయరింగ్ మెథడ్లో అలా నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేది పెంచుతాం. క్లియర్? ఆ తర్వాత ఇంటిగ్రేషన్ అనేది చూస్తామన్నమాట. ఫైన్, ఇంటిగ్రేషన్ అనేది చూస్తాం. అయితే ఇంటిగ్రేషన్లో మనం ఏం చేస్తాం, మనీ అనేది మన సిస్టంలో ఇంటిగ్రేట్ అవ్వడానికి ఏం చేస్తాము, బయట కంట్రీస్ నుంచి ఎఫ్డిఐ రూపంలో క్లీన్ మనీగా తీసుకొని వస్తాము. క్లియర్? అర్థమవుతుందా? క్లీన్ మనీగా తీసుకొని జాగ్రత్తగా వస్తామన్నమాట. ఈ విధంగా మనీ లాండరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఒక ఫ్లో చార్ట్ రూపంలో వేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఇల్లిసిట్గా సంపాదించిన క్యాష్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ స్టేజ్లో ప్లేస్మెంట్ చేస్తాం. ఐదర్ త్రూ హవాలా ట్రాన్సాక్షన్ కానీ, లేదంటే గన్ స్మగ్లింగ్ కానీ, డ్రగ్ స్మగ్లింగ్ కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మనీ ఇచ్చేస్తాం. అంటే ఇక్కడ డ్రగ్ స్మగ్లర్స్ వాళ్ళకి క్యాష్ ఇస్తే వాళ్ళు డ్రగ్స్ ఇస్తారు. ఆ డ్రగ్స్ మనం సింగపూర్లో సప్లై చేయగలిగితే ఆ సింగపూర్లో మనకి డాలర్స్ అనేది ఇస్తారు. అంటే ఈ విధంగా కూడా అయితే హవాలా రూట్ కానీ, లేదంటే డైరెక్ట్ రూట్లో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇల్లిసిట్ క్యాష్ని మనం ప్లేస్మెంట్ చేస్తాము. ప్లేస్మెంట్ చేసిన తర్వాత దాన్ని లేయరింగ్ రూపంలో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కింద దాన్ని తీసుకొస్తాము. క్లియర్? సో ఆ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ నుంచి మనం ఎక్కడికి వెళ్తాం, ఇంటిగ్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. క్లియర్? ఇంటిగ్రేషన్ జాగ్రత్తగా మన సిస్టంలోకి ఒక ఎఫ్డిఐ రూపంలోకి తీసుకొని వస్తాము. క్లియర్? సో చూసారు కదమ్మా, ఈ విధంగా మనీ లాండరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. క్లియర్? అయితే ఇదంతా కూడా ఒక ఫార్మల్ ప్రాసెస్. అయితే వీటిని షార్ట్ ఫామ్లో కొన్ని నేమ్స్తో పిలుస్తాము. క్లియర్? షార్ట్ ఫామ్స్లో కొన్ని నేమ్స్తో పిలుస్తాం. అది మీకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. క్లియర్? దాన్ని ఏమంటామంటే త్రూ షెల్ కంపెనీస్. షెల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. షెల్ కంపెనీస్ అంటే కంపెనీలో ట్రాన్సాక్షన్ అనేది జరగదు, ఎటువంటి యాక్టివిటీస్ కూడా జరగవు. కేవలం ఇటువంటి హవాలా చేయడానికి, మనీ అనేది ట్రాన్స్ఫర్స్ చేయడానికి మాత్రమే ఈ కంపెనీస్ని యూజ్ చేస్తాం. దాన్ని షెల్ కంపెనీస్ అని అంటాము. క్లియర్? ఎస్. అండ్ ఆ తర్వాత రౌండ్ ట్రిప్పింగ్ అనేది ఉంటుంది. క్లియర్? రౌండ్ ట్రిప్పింగ్ అంటే అర్థం ఏంటి, అమౌంట్ అనేది లెట్స్ టేక్ ఇండియా నుంచి సింగపూర్ వెళ్తుంది, సింగపూర్ నుంచి మాల్దీవ్స్ వెళ్తుంది, మాల్దీవ్స్ నుంచి ఇండియాకు వస్తుంది. సో ఎవ్వరికీ కూడా డౌట్ రాదు, మధ్యలో ఎన్ని కంట్రీస్ తిరిగినా కూడా మనకు తెలియదు. దాన్నే రౌండ్ ట్రిప్పింగ్. తిరిగి మళ్ళీ ఇండియాలోకి వస్తుంది, బట్ ప్యూర్ వైట్ మనీ కింద, ఒక ఫార్మల్ మనీ కింద వస్తుంది అన్నమాట. క్లియర్? సో ఆ విధంగా వస్తుంది. అండ్ చాలా వరకు అమౌంట్ని గ్యాంబ్లింగ్ చేస్తారు. క్లియర్? మనీ గ్యాంబ్లింగ్స్ చేస్తారు అండ్ బెట్టింగ్స్లో పెడతారు. క్లియర్? మనీ బెట్టింగ్స్లో పెడతారు. ఆ తర్వాత అమౌంట్ అనేది హవాలా ట్రాన్సాక్షన్స్లో అయినా చూపిస్తారు. అవునా? మనం ఇది చూసాం. ఆర్ అమౌంట్ని రియల్ ఎస్టేట్లో అయినా ఇన్వెస్ట్ చేస్తారు. క్లియర్? రియల్ ఎస్టేట్లో అయినా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అండ్ ఆ తర్వాత ఫాల్స్ ఇన్వాయిసింగ్ అయినా క్రియేట్ చేస్తారు. సార్, ఫాల్స్ ఇన్వాయిసింగ్ అంటే ఏంటి? ఇన్వాయిస్ అంటే మీరు ఎప్పుడైనా దేన్నైనా పర్చేస్ చేస్తే మీకు బిల్ ఇస్తారు కదమ్మా, ఆ బిల్ని మనం ఇన్వాయిస్ అంటాము. అయితే ఫాల్స్ ఇన్వాయిసింగ్ అంటే ఏంటి, నువ్వు పర్చేస్ చెయ్యకపోయినా నీకు అమౌంట్ అంటే నువ్వు కొన్నావు అని నీకు బిల్ ఇచ్చారు అనుకోండి, దాన్నే ఫాల్స్ ఇన్వాయిసింగ్ అని అంటామన్నమాట. క్లియర్? ఈ ఫాల్స్ ఇన్వాయిసింగ్ అనేది చాలా డేంజర్. క్లియర్? సో అయితే ఈ విధంగా మనం డిఫరెంట్ మెథడ్స్లో అన్నీ కూడా చేస్తాము. మనం ఒక్కసారి చూస్తే ద డేంజరస్ థింగ్ ఇన్
ద డేంజరస్ థింగ్ ఇన్ హవాలా ట్రాన్సాక్షన్స్ కానీ మనీ లాండరింగ్లో కానీ ఎందుకో చూడండి. మనీ లాండరింగ్ అనేది ఇట్ ఈజ్ అగెయిన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ నేషన్. అవునా, ఇట్ ఈజ్ అగెయిన్స్ట్ ది స్పిరిట్ ఆఫ్ నేషన్. ఎందుకు? మన నేషన్లో డ్రగ్ ట్రాఫికింగ్ కానీ ఆర్మ్స్ ట్రాఫికింగ్ కానీ ఇట్లాంటివి జరగడానికి గల కారణం ఏంటి అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ మనీ లాండరింగ్. సో అలా చేస్తే మన నేషన్ యొక్క ఇంటిగ్రిటీ అనేది దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. అవునా, సో అందుకు ఇది డేంజర్. అండ్ ఆ తర్వాత సొసైటీలో కరప్షన్ అనేది ఈజీగా పెరుగుతుంది. ఎందుకు? ఎలా అయినా సంపాదించవచ్చు. సంపాదించింది ఎలా అయినా నీకు వైట్ ఫామ్లో తీసుకొస్తాను అంటే కరప్షన్ రేట్స్ అనేవి సొసైటీలో పెరిగిపోతాయి. క్లియర్? అండ్ ఈ మనీ లాండరింగ్ వీటి వలన సొసైటీలో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి పెరుగుతాయి. క్లియర్? ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్. క్లియర్? సొసైటీలో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి పెరుగుతాయి. అండ్ ఆ తర్వాత చూడండి, అండ్ ఈ విధంగా మనీ లాండరింగ్ అవుతుంది అంటే వేరియస్ క్రైమ్ యాక్టివిటీస్ కూడా. క్లియర్? వేరియస్ క్రైమ్ యాక్టివిటీస్ కూడా పెరిగిపోతాయి. అవునా, వేరియస్ క్రైమ్ యాక్టివిటీస్ కూడా పెరిగిపోతాయి. అది నేషన్కి చాలా ప్రాబ్లం. అండ్ తర్వాత గవర్నమెంట్కి ట్యాక్స్ సోర్స్ బేస్ అనేది కూడా తగ్గిపోతుంది. ట్యాక్స్ సోర్సెస్ అనేవి తగ్గిపోతున్నాయంటే మళ్ళీ నేషన్ గ్రోత్కి అది మంచిది కాదనమాట. క్లియర్? సో అందుకనే ఇన్ని డేంజరస్ థింగ్స్ అనేవి మనీ లాండరింగ్లో ఉంటాయి. సో ఇటువంటి మనీ లాండరింగ్ని అందుకే సుప్రీంకోర్టు కూడా నిన్న జడ్జిమెంట్లో చూస్తే అది మళ్ళీ రిపీట్ చేస్తాం, డోంట్ వరీ. మనీ లాండరింగ్ ఈజ్ నో లెసర్ క్రైమ్ దాన్ టెర్రరిజం అని చెప్తున్నారు. టెర్రరిజం కన్నా తక్కువేమీ కాదు అని చెప్తున్నారు. ఎందుకు? ఇలా మనీ లాండరింగ్లోని హవాలాలో సంపాదించిన అమౌంట్ అనేది టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కింద జనరల్గా ఇన్వెస్ట్ చేస్తున్నారనమాట. సో అందుకని ఈ థింగ్ని ఎలా అయినా కంట్రోల్ చేయాలి అని ఫస్ట్ టైం 2002లో మనీ లాండరింగ్ యాక్ట్ అనేది రావడం జరిగింది. సో దాన్ని ఏమంటాము? ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఓకే, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 అనేది తీసుకొని రావడం జరిగింది. అండ్ దీనికి ఎగ్జిక్యూటివ్ బాడీ కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని తీసుకొని రావడం జరిగింది. క్లియర్? సో ఈ బాడీ గురించి తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది మనీ లాండరింగ్ ఇష్యూస్ అన్నీ కూడా చూసుకుంటుందన్నమాట. క్లియర్? సో మనం మూవీస్లో చూస్తాం ఈడీ నుంచి వచ్చామని చెప్తారు కదా, అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి రావడం జరుగుతుంది. క్లియర్? సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఒక స్పెషలైజ్డ్ ఫినాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అన్నమాట. క్లియర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ అని అనేవాళ్ళు, బట్ ఇప్పుడు ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కింద మనం అంటున్నామన్నమాట. క్లియర్? సో అయితే ఈ బాడీ అనేది యాజ్ ఆఫ్ నౌ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కంట్రోల్లో ఉంటుంది. క్లియర్? మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ మొత్తం అంతా ఫినాన్స్కి సంబంధించింది కాబట్టి ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లో ఉంటుంది. దిస్ ఈజ్ ది ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ బాడీ రిగార్డింగ్ ది ఫినాన్షియల్ క్రైసిస్. ఫినాన్షియల్ ఇష్యూస్ ఏ వస్తున్నాయో వాటన్నిటినీ కూడా సాల్వ్ చేసేది ఇదే అని మనం చూస్తామన్నమాట. క్లియర్? సో అయితే ఒక్కసారి జనరల్గా దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ 2002 చూశారు. 2002 తర్వాత 2012లో అమెండ్మెంట్ అనేది తీసుకొని రావడం జరిగిందమ్మా. క్లియర్? సో అయితే ఈ అమెండ్మెంట్ అనేది ఎందుకు వచ్చిందో ఒక్కసారి చూడండి. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2012 అమెండ్మెంట్స్ అనేవి చాలా తక్కువే అనమాట. ముందు వరకు కూడా మనకి ఈ ప్రొవిజన్స్ అనేవి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి, బ్యాంక్స్కి, మ్యూచువల్ ఫండ్స్కి
ఇన్సూరెన్స్ కంపెనీస్కి, ఫినాన్షియల్ ఇంటర్మీడియరీస్కి వాళ్ళకు కూడా అప్లై అయ్యేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏవైనా మిస్టేక్స్ చేస్తున్నారంటే ఈవెన్ ఇండివిజువల్ పర్సన్స్ని మాత్రమే కాదు, ఈవెన్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా పనిష్మెంట్ చేస్తారు అని. ఓకేనా? సో అయితే అండ్ పిఎంఎల్ఏ ప్రకారం కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు. ఈ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా అవి చెప్పినట్టు వినాలన్నమాట. సో 2012లో ఏం చేశారు, కొన్ని పనిష్మెంట్స్ అనే నెంబర్ని పెంచడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 2002లో పనిష్మెంట్ అయితే 5 lakhs జరిమానా వేసేవారు, 5 lakhs. సో 2012లో ఈ 5 lakh లిమిట్ ఏదైతే ఉందో ఆ లిమిట్ని తీసేయడం జరిగింది. అంటే ఎంత ఫైన్ అయినా కూడా వేయచ్చు. క్లియర్? అండ్ ఆ తర్వాత ఇన్ జనరల్గా 2012లో ఎక్స్ట్రా పవర్ ఇవ్వడం జరిగింది. ఏంటి, ఎవరిదైనా కూడా అసెట్స్, ప్రాపర్టీ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొవిజనల్ అటాచ్మెంట్ అనేది చెయ్యొచ్చు. అంటే డౌట్ వచ్చిన వెంటనే కూడా వెంటనే అటాచ్మెంట్ అండ్ కన్ఫిస్కేషన్ ఆఫ్ ప్రాపర్టీ, అంటే ప్రాపర్టీ తీసుకోవడం అనమాట. క్లియర్? కన్ఫిస్కేషన్ ఆఫ్ ప్రాపర్టీ అని అంటాం. క్లియర్? సో ప్రాపర్టీ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఈ యాక్టివిటీస్ చేస్తున్నారో ప్రాపర్టీ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ మెయిన్ మరొక ప్రాబ్లం ఏంటి అంటే సెక్షన్ 3 ఆఫ్ పిఎంఎల్ఏ యాక్ట్ చూస్తే దాంట్లో ఈవెన్ కొత్తగా పొసెషన్ అన్న వర్డ్ కూడా యాడ్ చేశారు. అంటే నేను నిజంగా క్రైమ్ చేయక్కర్లేదు, క్రైమ్ అమౌంట్ నా దాంట్లో నాకు తెలియకన్నా పడినా కూడా నాకు కూడా పనిష్మెంట్ వస్తుంది. లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఏంటి, దెర్ ఈస్ పర్సన్ ఏ, ఇతను క్రైమ్ చేశాడు, అమౌంట్ సంపాదించాడు. అయితే ఇతనేంటి తెలియకుండా ఇంటెన్షనల్గా బి అకౌంట్లో అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసి ఇతని నుంచి ఇన్ జనరల్గా క్యాష్ తీసుకోవడం జరిగింది. ఓకేనా? సో బికి తెలియకన్నా ఏదో ఫ్రెండ్లీగా చేసినప్పటికీ కూడా యాజ్ హీఈస్ పొసెసింగ్ ది బ్లాక్ మనీ ఇతను కూడా పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం నిందితుడే. క్లియర్? సో ఈ విధంగా చేంజెస్ చేశారు. అండ్ ఆ తర్వాత మనీ లాండరింగ్ కేసెస్ని ఎకనామిక్ అఫెన్సెస్ కింద ముందు వరకు అట్లీస్ట్ 30 lakh rupees 2000 యాక్ట్ ప్రకారం 30 lakh rupees దాటితే మాత్రమే అది మనం ఎకనామిక్ అఫెన్స్ అండర్ మనీ లాండరింగ్ అని చూస్తాం. ఇప్పుడు ఈ లిమిట్ అనేది తీసేయడంతో ఆ లిమిట్ వాల్యూ ఎంతకి, అట్లీస్ట్ అంటే ఒక 10,000 rupees నువ్వు హవాలా చేసినట్టు అనిపించినా కూడా నిన్ను పిఎంఎల్ఏ యాక్ట్ కింద పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అర్థమైందా? అండ్ నెక్స్ట్ మీరు జనరల్గా చూస్తే పెనాల్టీస్ అనేవి పెంచడం జరిగింది. క్లియర్? సో ముందు వరకు 3 years మాత్రమే రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఉండేది. ఆ నెంబర్ అనేది 3 నుంచి 7 years దాకా పెంచడం జరిగిందనమాట. క్లియర్? సో 3 years నుంచి 7 years పనిష్మెంట్ అనేది ఉంది. ఈ విధమైన చేంజెస్ అన్నీ కూడా పిఎంఎల్ఏ 2012లో చేయడం జరిగిందనమాట. క్లియర్? అండ్ ఆ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, 2019 యాక్ట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. క్లియర్? సో ఒక్కసారి చూడండమ్మా. సో మెయిన్ మనం 2019 అమెండ్మెంట్ యాక్ట్ అని చూస్తాం. ఎందుకంటే దీంట్లో ఉన్న ప్రొవిజన్స్ గురించి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. క్లియర్? 2019 అమెండ్మెంట్ యాక్ట్. అయితే అందులో చేంజెస్ ఏం చేశారో చూడండమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతవరకు మనీ లాండరింగ్ అనేది ఒకసారి చూడండి. మనీ లాండరింగ్ అనేది ఒక షెడ్యూల్డ్ అఫెన్స్ కింద మాత్రమే ట్రీట్ చేసేవారు. క్లియర్? షెడ్యూల్డ్ అఫెన్స్. అయితే ఇప్పుడు ఇది షెడ్యూల్డ్ అఫెన్స్ కింద కాదు, దీన్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఒక స్టాండ్ ఎలోన్ క్రైమ్ కింద ట్రీట్ చేస్తున్నారు. స్టాండ్ ఎలోన్ క్రైమ్ అంటే ఏంటి, ముందు వరకు నువ్వు మనీ లాండరింగ్ చేస్తున్నావంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ మనీ సంపాదించాలి. సో బ్లాక్ మనీ సంపాదించావు అని పనిష్మెంట్స్ అండ్ ఇలాగా దాంట్లో అవి బయటికి తీసుకొని వెళ్ళి ప్యూర్ వైట్గా చేస్తున్నావు కాబట్టి మనీ లాండరింగ్ కూడా యాడ్ అవుతుంది. సో దాన్ని షెడ్యూల్డ్ అఫెన్స్ అని అంటాం. బట్ ఇక్కడ స్టాండ్ ఎలోన్ క్రైమ్ అంటే వాటికి సంబంధం లేకుండా మనీ లాండరింగ్ని ఇన్స్పెసిఫిక్గా ఒక సెపరేట్ క్రైమ్ కింద ట్రీట్ చేస్తే దాన్ని స్టాండ్ ఎలోన్ క్రైమ్ అని అంటారు. క్లియర్? సో అయితే ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇదొక చేంజ్ చేశారు. మరొక చేంజ్ ఏంటి అంటే చాలా వరకు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటే ఆ క్రిమినల్ యాక్టివిటీ చేసిన తర్వాత ఏదైతే అమౌంట్ సంపాదిస్తావో దాన్ని ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అని అంటాం. దీని యాంబిట్ అనేది పెంచడం జరిగింది. యాంబిట్ అంటే దీని ఎక్స్పాన్షన్ అనేది పెంచడం జరిగింది. అంటే ఏంటి, నువ్వు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్, నువ్వు క్రైమ్ చేస్తూ వచ్చిన అమౌంట్ అనేది డైరెక్ట్గా సంపాదించిన, ఇండైరెక్ట్గా సంపాదించిన అవన్నీ కూడా దీంట్లోకి ఇప్పుడు వస్తాయి. క్రిమినల్ యాక్టివిటీ చేసి మనం లీగల్గా డైరెక్ట్గా సంపాదించిన, ఇండైరెక్ట్గా సంపాదించిన ప్రతిదీ కూడా ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ కిందే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, డ్రగ్ ట్రాఫికింగ్ చేసి ఒక 10 lakhs సంపాదించాను అనుకోండి. ఆ 10 lakhs అనేది నేను వేరే దగ్గర ఇన్వెస్ట్ చేశాను. ఎక్కడి నుంచి వచ్చిన ఇన్కమ్ అనేది జెన్యున్గానే నేను ట్యాక్స్ కట్టి సంపాదిస్తున్నాను అనుకోండి. అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా మనీ లాండరింగ్ క్రైమ్లోకి వస్తాయి అని చెప్తున్నారనమాట. అంటే నువ్వు ఫర్దర్గా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంత సంపాదించినా కూడా వాటన్నిటినీ కూడా సీజ్ చేస్తారు. అమౌంట్ అనేది సీజ్ చేసే కెపాసిటీ ఉంటుంది. అది కూడా ఇప్పుడు యాడ్ చేశారనమాట. క్లియర్? అండ్ ఆ తర్వాత మెయిన్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, దీంట్లో కొన్ని ప్రొవిజన్స్, సబ్సెక్షన్స్. క్లియర్? ఏంటవి? సబ్సెక్షన్ 1, సబ్సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 17. సెక్షన్ 17లో సబ్సెక్షన్ 1 అనేది డిలీట్ చేయడం జరిగింది. ఇక్కడ సబ్సెక్షన్ 1 ఏంటమ్మా, దిస్ ఈజ్ సర్చ్ అండ్ సీజర్. సర్చ్ అంటే నువ్వు హౌస్ని సర్చ్ చేయొచ్చు అండ్ వాళ్ళ అసెట్స్ని సీజ్ కూడా చేయొచ్చు. క్లియర్? దాన్ని సర్చ్ అండ్ సీజర్ అని అంటాము. క్లియర్? అండ్ ఆ తర్వాత సెక్షన్ 18 కూడా డిలీట్ చేయడం జరిగింది. సెక్షన్ 18 ఏంటి, సర్చ్ ఆఫ్ పర్సన్స్ని సర్చ్ చేయడం. క్లియర్? సార్ ఈ రెండు మంచివే కదా, ఈ రెండు తీసేస్తే అంటే సిరీస్ ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఈ రెండు ప్రొవిజన్స్ అనేవి తీసిన తర్వాత లెట్స్ టేక్ దిస్, ఈ రెండు ప్రొవిజన్స్ అనేవి తీస్తున్నారంటే మంచివి అనుకుంటారు. బట్ ఇక్కడ ప్రొవిజన్స్ ఏం డీల్ చేయడం జరిగిందంటే ఏ హౌస్నైనా సర్చ్ చేయాలంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళకి ఏదైనా ఆర్గనైజేషన్ ఇచ్చిన వారెంట్ అనేది ఉండాలి, సెర్చ్ వారెంట్ ఉండాలి. అరెస్ట్ చేయాలి అంటే అరెస్ట్ వారెంట్ ఉండాలి. ఇప్పుడు ఏం చేశారు, ఈ సర్చ్ వారెంట్ కానీ అరెస్ట్ వారెంట్ కానీ అవసరం లేదు అని చెప్పారు, అవి డిలీట్ చేశారు. క్లియర్? సో నువ్వు అఫెన్స్ చేశావు అని అనుకుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయకుండా, క్లియర్, ఎఫ్ఐఆర్ కానీ ఛార్జ్ షీట్ కానీ లేకుండానే ఆర్ అరెస్ట్ వారెంట్ లేకున్నా, సర్చ్ వారెంట్ లేకున్నా, ఛార్జ్ షీట్ అని అంటాము. క్లియర్? సో ఛార్జ్ షీట్ లేకుండానే, అరెస్ట్ వారెంట్ సెర్చ్ వారెంట్ లేకుండానే వాళ్ళ హౌస్ని సర్చ్ చేయొచ్చు. క్లియర్? సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇప్పుడు జడ్జ్మెంట్ ముందుకు వచ్చింది. అండ్ ఇదే కాదు, సుప్రీం కోర్ట్ ఇక్కడ లెజిస్లేచర్ ఇక్కడ ఏం చేసింది, అమెండ్మెంట్లో పిఎంఎల్ఏ అఫెన్సెస్ని ఏం చేసింది, కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్గా చేసింది. కాగ్నిజబుల్ నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ కూడా రాదు. క్లియర్? అండ్ కాగ్నిజబుల్ అఫెన్స్ కింద అరెస్ట్ వారెంట్ లేకున్నా మనం వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు అన్నమాట. క్లియర్? సో ఈ విధమైన చేంజెస్ బెయిల్ కూడా రాదు అండ్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కింద చేయడం జరిగింది. క్లియర్? సో ఈ విధంగా 2019 అమెండ్మెంట్స్ అనేది క్లియర్గా చూస్తాం. అయితే రీసెంట్గా వచ్చిన ఇష్యూ ఏంటో చూడండి అమ్మా. అసలు సుప్రీంకోర్టు ఏం చూసింది, ఏ ప్రొవిజన్స్ కరెక్ట్ అన్నది, అంత యాక్సెప్టెన్స్ ఎందుకు చేసింది, దానివల్ల ఎఫెక్ట్స్ ఏంటి, అన్నీ కూడా డీటెయిల్డ్గా చూద్దాము. చూడండి.
సో ఇక్కడ ఎలా ఇచ్చాడో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పవర్స్ అనేవి పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం ఎంతవరకు ఉందో చూడండి అని చెప్తున్నారు. ఏంటి? సుప్రీంకోర్ట్ యాక్సెప్టెడ్, ఎస్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ పవర్ అనేది చాలా ఎక్కువ ఉన్నది అని. అండ్ సి, అఫెన్స్, మనీ లాండరింగ్ అఫెన్స్ని సుప్రీంకోర్ట్ అఫెన్స్ యాజ్ టెర్రరిజం కింద ట్రీట్ చేస్తుంది అని చూస్తాం. అండ్ ఆ తర్వాత డెఫినేషన్ ఆఫ్ మనీ లాండరింగ్ కానీ, రివర్స్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ కానీ, అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ కానీ వీటన్నిటినీ కూడా స్టే చేయమని చెప్పారు, బట్ చేయలేదు సుప్రీంకోర్ట్. ఓకేనా? అండ్ బెయిల్ ప్రొవిజన్స్ అన్నీ కూడా చాలా స్ట్రింజెంట్గా అంటే కష్టంగా ఉన్నాయి అని చెప్తున్నారు. క్లియర్? వాటిని కూడా సుప్రీంకోర్టు ఆపలేదు, బెయిల్ స్ట్రింజెంట్గా ఉన్నా పర్వాలేదని చెప్పారు. అండ్ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు నార్మల్ పోలీసెస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఎలా మెయింటైన్ చేస్తారో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఓకే, ఇటువంటి రిపోర్ట్ తయారు చేస్తారు. అయితే ఇక్కడ ఇటువంటి రిపోర్ట్ అనేది అరెస్ట్ చేసినప్పుడు ఆ ఇండివిజువల్ పర్సన్కి చూపించవసరం లేదు అని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. ఏంటి? ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ వారెంట్ అడుగుతామా, ఎఫ్ఐఆర్ రిపోర్ట్ అయినా అడుగుతాం, రైట్? సో ఇక్కడ అరెస్ట్ వారెంట్ అవసరం లేదు. అండ్ ఈసీఐఆర్ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కూడా అవసరం లేదు. అండ్ అండర్ పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారంటే ఇది కూడా అవసరం లేదు అని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. క్లియర్? ఎస్. అండ్ ఈడీ స్టేట్మెంట్స్ అనేవి యాక్సెప్టబుల్ అని చేసింది. క్లియర్? సో ఈ విధంగా. అండ్ మరొక మెయిన్ క్వశ్చన్ ఏంటి? పిఎంఎల్ఏ 2019 అమెండ్మెంట్స్ అనేవి మనీ బిల్ రూపంలో సెండ్ చేశారు. ఇలా మనీ బిల్ రూపంలో సెండ్ చేయొచ్చా, పర్వాలేదా అని క్వశ్చన్స్ అడిగితే సుప్రీంకోర్టు ఏ విధంగా సమాధానం చెప్తుందో చూడండి అమ్మ ఒక్కసారి. సో ఇంతవరకు మనం న్యూస్ పేపర్లో ఏముందో, ఏది ఇంపార్టెంట్ అంతా చూసాం కదా. అయితే ఇప్పుడు జనరల్గా చూడండి, ఇప్పుడు ఇష్యూస్ వచ్చినవి అదే అన్నమాట. మనీ లాండరింగ్ని సుప్రీంకోర్టు ఎస్ టెర్రరిజంతో సహా పోల్చడం జరిగింది అంటే దే ఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఎనీ ఆఫ్ ది స్మాల్ థింగ్స్. ఓకేనా? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈజ్ వన్ థింగ్, ఈ హీనియస్ క్రైమ్ని టెర్రరిజంతో పోల్చారు. అండ్ ఆ తర్వాత మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చూడండి, సుప్రీంకోర్టు ఉద్దేశం ఏంటి అంటే ఎంత స్టర్న్ అంటే స్ట్రిక్ట్ మెషర్స్ అయినా కూడా పర్వాలేదు. ఎందుకు? మనీ ఇక్కడ ఉన్నంత వరకు ఏదైనా చేయగలం, కానీ ఒకవేళ మనీ అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీకి వెళ్ళింది అంటే, క్లియర్, అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీ, అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీకి వెళ్ళింది అంటే మళ్ళా ఇది బ్యాక్కి రాదు. క్లియర్? మళ్ళా ఇది బ్యాక్కి రాదు. సో అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అందుకనే ఒకవేళ స్ట్రిక్ట్ మెషర్స్ అనేవి తీసుకున్నామంటే దట్ వుడ్ యాక్ట్ యాజ్ ది డిటరెన్స్ అని చెప్తున్నారు. క్లియర్? డిటరెన్స్ కింద యాక్ట్ అవుతుంది. సార్ డిటరెన్స్ అంటే ఏంటి? డిటరెన్స్ అంటే పనిష్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది అనుకుంటే చాలామంది అది ఆలోచించడానికి కూడా భయపడతారు. అవునా? చేయడం పక్కన పెడితే ముందు అటువంటి దాని గురించి ఆలోచించడానికి కూడా భయపడతారు. దాన్నే డిటరెన్స్ అని అంటాం. సో స్టర్న్ మెషర్స్, స్ట్రాంగ్ మెషర్స్ ఉంటే ఖచ్చితంగా అది డిటరెన్స్ యాక్ట్ చూపిస్తుంది అని సుప్రీంకోర్టు భావిస్తుంది అన్నమాట. ఓకే? సో అయితే ఒక్కసారి చూడండి, ఏదైతే ఎంక్వైరీలో ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ కింద పెట్టారో ఆ వాటి మీద ఎటువంటి రైట్ కూడా నెక్స్ట్ ఆ వ్యక్తికి కేస్ క్లోజ్ అయినంత వరకు ఉండవన్నమాట. అంటే ఎంక్వైరీలో ఈ అమౌంట్ అంతా కూడా నువ్వు ఇట్లానే సంపాదించావు అని సీజ్ చేసుకున్నారనుకున్నామ్మా, ఆ అమౌంట్ మీద 1 రూపీ కూడా ఇంకా ఆ పర్సన్కి హక్కు ఉండదు అన్లెస్ కేస్ అనేది సాల్వ్ అయితే. ఓకేనా? అండ్ అది కూడా అలా అమౌంట్ తీసుకునేది కూడా ఒకవేళ పొరపాటున ఎవరినైనా ఇంటెన్షనల్గా బుక్ చేయాలనుకుంటే తన అమౌంట్ని సీజ్ చేసిన తర్వాత నేను అమౌంట్ సీజ్ చేశాను కదా, అదే ప్రూఫ్ ఇతను బ్లాక్ మనీ క్రియేట్ చేశాడు అని అనడం కూడా రాంగ్ అని చెప్తుంది. అవునా? అంటే అది లీగల్గా సంపాదించింది అవ్వచ్చు. అలా లీగల్గా సంపాదించింది పట్టుకొని
ఈ అమౌంటే చెప్తుంది అతను మోసం చేశాడు ఆర్ కరప్షన్ చేశాడు అని, అట్లా తీసుకోవడానికి అవ్వదు అని సుప్రీంకోర్టు చెప్తుందన్నమాట. క్లియర్. అండ్ పిటిషనర్ ఏమని చెప్తున్నారు సార్, యాక్చువల్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఈసీఐఆర్ రిపోర్ట్ చూపించాలి కదా. అంటే చూడండి, ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని చూస్తాము. అయితే 2019 అమెండ్మెంట్లో ఈసీఐఆర్ చూపించాల్సిన అవసరం లేదు అని అన్నారు. అయితే అది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి సంబంధం లేదు కదా. క్లియర్. డ్యూ ప్రాసెస్లో లేదు కదా, అంటే అది కాస్త మంచిగా లీగల్గా లేదు కదా. ఎప్పుడైనా కూడా అరెస్ట్ చేసినప్పుడు మనం ఎఫ్ఐఆర్ అయినా అరెస్ట్ వారెంట్ అయినా అడుగుతాము. క్లియర్. ఎఫ్ఐఆర్ అయినా అరెస్ట్ వారెంట్ అయినా అడుగుతాం. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు యాక్చువల్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కన్సిడర్ దిస్ ఈసీఐఆర్ యాజ్ ఎఫ్ఐఆర్. ఓకే, ఒక నార్మల్ పోలీస్ వ్యక్తి ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేస్తాడో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఈసీఐఆర్ రిఫర్ చేస్తారు. క్లియర్. అండ్ ఆ తర్వాత దానికి తోడుగా సుప్రీంకోర్టు ఏమన్నదంటే నో, ఇలా లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అని చెప్తున్నారు. సో ఇది ఈసీఐఆర్ అనేది ఎఫ్ఐఆర్ కాదు కాబట్టి వాళ్ళ ఓన్ ప్రొసీజర్స్లో వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పారు. క్లియర్. అయితే పిటిషనర్ చెప్పారు ఏంటి, యాంటిసిపేటరీ బెయిల్ రాయడానికైనా కూడా 2 కండిషన్స్ చెప్పారు. ఆ కండిషన్స్ అనేవి చాలా కష్టంగా ఫుల్ఫిల్మెంట్ అవుతాయి. ఓకేనా. సో దేనికైనా కూడా బెయిల్ రావడానికి కష్టంగా చేసేసారు అని చెప్తే అప్పుడు సుప్రీంకోర్టు చెప్తుందన్నమాట, అలా కష్టంగా బెయిల్ ప్రాసెస్ ఉంటేనే చాలామంది భయపడతారు, డిటరెన్స్ ఎఫెక్ట్ అనేది వస్తుంది అని చెప్పారనమాట. అండ్ మీరు భయపడాల్సిన అవసరం లేదు. సెక్షన్ 436A ఆఫ్ సిఆర్పిసి ప్రకారం ఎవరికైనా కూడా జైల్ శిక్షలో హాఫ్ ఆఫ్ ది పనిష్మెంట్ జైల్లో అండర్ ట్రయల్గా ఉన్నారు అంటే వాళ్ళకి కన్ఫామ్గా బెయిల్ ఇస్తారు. ఓకే, వాళ్ళకి బెయిల్ ఇస్తారు అని ఉంది కదా. సో ఆ ప్రావిజన్ కింద మీరు బెనిఫిట్ తెచ్చుకోవచ్చు అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అయితే ఈ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ కూడా మీరు అక్యూజ్డ్ మీద వేస్తున్నారు, రేదర్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. అంటే ఒక 1 crore దొరికిందనుకోమ్మ, ఈ 1 crore అనేది లీగల్గానే సంపాదించానని నేనే ప్రూవ్ చేయాలి. అదే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ వాళ్ళకి ఎటువంటి బాధ్యత కూడా లేదు అని చెప్తున్నారు. యాక్చువల్లీ ఏముండాలి, అది ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్కి ఉండాలి. ఈ 1 crore అనేది నేను నిజంగానే ఇల్లీగల్గా సంపాదించాను అని ఈ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ చెప్పాలి తప్ప నా మీద బర్డెన్ అనేది వేయకూడదు. అవునా. సో ఇవన్నీ కూడా మనం చూస్తామన్నమాట. క్లియర్. సో జనరల్గా పొసెషన్ క్రైమ్ అమౌంట్ అనేది నా అకౌంట్లోంచి వెళ్ళింది అని నా దగ్గర ఉన్న ప్రాపర్టీ అంతా తీసుకోవడం అది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి కోర్టుకి పిటిషనర్స్ చెప్పడం స్టార్ట్ చేశారు. అయితే కోర్టు మాత్రం ప్రతిదానికి కూడా ఒకటే సమాధానం చెప్తుంది, గవర్నమెంట్ సైడే, అంటే పిఎంఎల్ఏ అమెండ్మెంట్ 2019కే సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ లాస్ట్ ఒక్కసారి చూడండి, దెర్ ఈజ్ సంథింగ్ విచ్ సేస్ అబౌట్ మనీ బిల్. క్లియర్. ఈ బిల్ అనేది అమెండ్మెంట్ అనేది మనీ బిల్లా పంపించడం జరిగింది. క్లియర్. అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనీ బిల్ గురించి మనకి ఆర్టికల్ 110లో రాసి ఉంటుందమ్మా. క్లియర్. ఆర్టికల్ 110లో రాసి ఉంటుంది. ఆర్టికల్ 110లో కొన్ని ప్రొవిజన్స్ అనేవి ఉంటాయి, అవన్నీ కూడా మనకు అనవసరం. ABCD అలా ప్రొవిజన్స్ ఉంటాయి. ఆ ప్రొవిజన్స్లో ఉన్న దాని ప్రకారం ఉంటేనే మనీ బిల్ అని అంటాము. బట్ ఇక్కడ మెయిన్లీ ఏ ప్రొవిజన్ కూడా సెట్ అవ్వడం లేదు, అయినప్పటికీ కూడా దాన్ని మనీ బిల్ అని తీసుకొచ్చారు అని చెప్తున్నారు. సార్ మనీ బిల్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి? మనీ బిల్ ఎప్పుడైనా తీసుకొస్తే కేవలం లోక్సభకు మాత్రమే అమెండ్స్ చేసే కెపాసిటీ ఉంటుంది. రాజ్యసభ
ఎటువంటి రోల్ కూడా రాజ్యసభకు ఉండదు. అది కేవలం రికమెండేషన్స్ మాత్రమే చేస్తుంది తప్ప అది అవుట్ రైట్గా ఏమీ చేయలేదు రాజ్యసభ అని చెప్తున్నారు. సో దాన్ని తగ్గించుకోవడానికి వీళ్ళు మనీ బిల్ కింద పెట్టారు. సో ఆ ఇష్యూ చూడండి అని చెప్తే సుప్రీంకోర్టు చెప్తుంది ఏంటి, ఆ ఇష్యూ అనేది లార్జర్ బెంచే చూడాలి. ఎందుకంటే ఇన్ ది కేస్ ఆఫ్ రోజర్ మాథ్యూ వర్సెస్ సౌత్ ఇండియా బ్యాంక్, క్లియర్, రోజర్ మాథ్యూ వర్సెస్ సౌత్ ఇండియా బ్యాంక్లో జనరల్గా అమెండ్మెంట్స్ అనేవి మనీ బిల్ కింద పంపిస్తే వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 110 అని ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఈ కేసులో 5 జడ్జ్ బెంచ్ అనమాట. ఇది 5 జడ్జ్ బెంచ్. అండ్ ఇప్పుడున్న బెంచ్ అనేది ఏం చెప్తుంది, ఇప్పుడు మీరు ఏదైతే ఇది మనీ బిల్గా పంపించారు అలా రాంగ్ అని అంటున్నారో అది 7 జడ్జికి బెంచ్కి పంపిద్దాము అని చెప్పడం జరిగిందనమాట. క్లియర్. సో 7 జడ్జ్ బెంచ్ ఇప్పుడు దీని గురించి పూర్తిగా చూస్తుంది. సో మీరు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. క్లియర్. ఇంపార్టెన్స్ ఆఫ్ లార్జర్ బెంచ్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఒకవేళ చూడండి 7 జడ్జ్ బెంచ్ అనేది ఈ బెంచ్ ఇచ్చిన తీర్పుకి మార్చింది అంటే అన్లెస్ దీనికన్నా పెద్ద బెంచ్కి వెళ్ళేంత వరకు కూడా దీని వర్డిక్ట్సే నడుస్తాయి. అంటే కేవలం 7 జడ్జ్ బెంచ్ది మాత్రమే అందరూ కూడా వింటారనమాట. క్లియర్. సో ఈ విధంగా కాన్స్టిట్యూషన్ ఉన్నది, ఆ ప్రొవిజన్స్ అవన్నీ వాటి ప్రకారంగా ఇప్పుడు ఈ కేస్ అనేది లేదు. అంటే మనీ బిల్లా పంపించడానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఏవైతే ఆర్టికల్ 110లో పెట్టారో అవేమీ కూడా లేవని చెప్తున్నారనమాట. క్లియర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఆర్టికల్. సో చూసారు కదమ్మా, నీట్గా టోటల్గా మనం అంతా కూడా కవర్ అయ్యేటట్టు జాగ్రత్తగా పెట్టడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ద ఆర్టికల్, హోల్ ఆర్టికల్ అంతా కూడా మనం చెప్తున్నాం. ఫైన్. సో అందుకనే రీసెంట్గా నిన్న కూడా మనం వేరియస్ ఆర్టికల్స్ అనేది చూసాం. ఓకే, చాలా ఆర్టికల్స్ అనేవి చూడడం జరిగింది. వేర్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది సిఆర్పిసి రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, తన ఓన్ రూల్స్ అనేవి అది పాటించుకోగలది అని కూడా కోర్టు యాక్సెప్ట్ చేస్తుందన్నమాట. ఫైన్. ఎస్. ఇప్పుడు క్వశ్చన్ చూడండి అమ్మా, మనీ లాండరింగ్ ఈజ్ యాజ్ హీనస్ యాజ్ టెర్రరిజం అని చూస్తాం. అయితే ఇది సుప్రీంకోర్టు చెప్తుంది అని ఎగ్జామైన్ and come with legislative measures that government has taken. Clear. అయితే ఆర్టికల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంట్రడక్షన్ అనేది రాయాలి. క్లియర్. సో ఇంట్రడక్షన్ అనేది మనీ లాండరింగ్ అనేది ఒక ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లం. దీని వలన ఇండియాలో చాలా వరకు బ్లాక్ మనీ అనేది పెరిగిపోతుంది. సో ఇది వెంటనే ఆపాల్సిన విషయం అని ఇంట్రడక్షన్లో రాస్తారు. క్లియర్. అండ్ ఆ తర్వాత మీరు బాడీలో నీట్గా అన్నీ పెట్టాలన్నమాట. ఏంటి, సుప్రీంకోర్టు మనీ లాండరింగ్ గురించి చెప్పింది కాబట్టి మనీ లాండరింగ్ జరిగితే వచ్చే కాన్సిక్వెన్సెస్ అనేవి రాయండి. క్లియర్. కాన్సిక్వెన్సెస్ రాయాలి. అప్పుడు కాన్సిక్వెన్సెస్ చూస్తేనే మనం సుప్రీంకోర్టు దాన్ని టెర్రరిజం అని ఎందుకు అంటుందో మనకు తెలుస్తుంది అనమాట. అయితే కాన్సిక్వెన్సెస్ ఏంటమ్మా, మనీ లాండరింగ్ పెరిగింది అంటే ద కల్చర్ ఆఫ్ బ్రైబరీ అనేది పెరిగిపోతుంది. అవునా, బ్రైబరీ, ప్రతి ఒక్కరూ కూడా డబ్బులు తీసుకునే పని మాత్రమే చేస్తారు, బ్రైబరీ పెరిగిపోతుంది. అండ్ ఆ తర్వాత మనకి సొసైటీలో డ్రగ్ కల్చర్ అనేది పెరిగిపోతుంది. క్లియర్. సొసైటీలో డ్రగ్ కల్చర్ పెరిగిపోతుంది. అండ్ ఆ తర్వాత ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్స్ అనేవి వస్తాయి. క్లియర్. ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్స్ అనేవి ట్రాఫికింగ్ జరుగుతాయి, ద కల్చర్ ఆఫ్ ట్రాఫికింగ్ కానీ ఇవన్నీ జరుగుతాయి. సో మనీ లాండరింగ్తో చాలా వరకు ప్రజలకి మనీ మీద కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయే ఛాన్స్ అనేది ఉంది. క్లియర్. కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఆ తర్వాత మనీ లాండరింగ్ వలన గవర్నమెంట్కి ట్యాక్సెస్ రావు కాబట్టి గవర్నమెంట్ ట్యాక్సెస్ అనేవి పడిపోతే ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, ప్రైసెస్ అనేవి పెంచుతుంది. ట్యాక్స్ రేట్స్ పెంచవచ్చు ఆర్ ఇన్ జనరల్ ప్రైసెస్ అయినా కూడా పెంచవచ్చు. అవునా, ఇవన్నీ కూడా కాన్సిక్వెన్సెస్ చూస్తాం. సో అందుకనే సుప్రీంకోర్టు వీటన్నిటినీ ఆలోచించే ఈ మనీ లాండరింగ్ అని స్ట్రిక్ట్గా
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఆపాలి అని సుప్రీంకోర్టు చెప్తుందన్నమాట. లేదంటే అది టెర్రరిజం లాగా డేంజరస్ థింగ్ అని చెప్తున్నారు. ఫైన్. సో ఈ విధంగా చెప్పింది ఇలా రాస్తేనే మనకి మార్క్స్ అనేవి పడతాయన్నమాట. అండ్ లాస్ట్లో జనరల్గా ఏంటి, గవర్నమెంట్ మెషర్స్ అన్నారు కదా, గవర్నమెంట్ మెషర్స్, లెజిస్లేటివ్ మెషర్స్ ఏమని చూస్తాము. ఫస్ట్ టైం మనీ లాండరింగ్ అనేది ఒక క్రైమ్ కింద తీసుకొచ్చారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 అని చూస్తాము. ఆ తర్వాత 2012 అమెండ్మెంట్స్ జరిగాయి. 2019 అమెండ్మెంట్స్ జరిగి స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఎక్కువ పవర్స్ ఇవ్వడం జరిగింది అని చూస్తాం. క్లియర్. అండ్ ఆ తర్వాత నీట్గా కన్క్లూషన్ అనేది చూస్తాం. ఏంటని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిజంగా స్ట్రిక్ట్ మెషర్స్ అనేవి తీసుకోవచ్చు అన్లెస్ అది మనీ లాండరింగ్ని యాక్ట్ని స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ చేసినప్పుడు. క్లియర్. స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తే స్ట్రిక్ట్ మెషర్స్ తీసుకోవచ్చు. బట్ అది ఒకవేళ పొలిటికల్ ఛార్జెస్ని పాలిటిక్స్ యూజ్ చేస్తే మాత్రం హోల్ బేసిస్ అనేది వేస్ట్ అవుతుంది అని మనం చూస్తామన్నమాట ఇక్కడ ఆర్టికల్లో. క్లియర్. సో అందుకే ఈ ఆర్టికల్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో బ్యూటిఫుల్గా ఎకానమీ అనేది సస్టైనబుల్గా అవ్వాలి అనుకుంటే ఇటువంటి మనీ లాండరింగ్స్ అనేవి వెంటనే ఆపాల్సి ఉంటుంది అని నీట్గా కన్క్లూషన్ అనేది రాస్తారు. క్లియర్. సో ఎస్, దట్ ఈస్ ఫైన్. అండ్ చూడమ్మా, మన ప్రతి ఆర్టికల్ వెనకాతన చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. మీరు దాన్ని అప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాము. సో లైక్ బటన్ని హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి, అండ్ డూ కామెంట్ ఆల్సో. ఆన్సర్స్ అనేవి కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా, వేర్ ఐ షల్ బి రివ్యూయింగ్ ఇట్. ఓకే. చూడమ్మా, ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మనకి వర్కింగ్ ప్రొఫెషనల్స్కి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేసాం. వీకెండ్స్లో ఎక్స్క్లూజివ్ లైవ్ క్లాసెస్ ఓవర్ వీకెండ్స్ మనం తీసుకొస్తున్నాం. న్యూ బ్యాచెస్ అనేవి 1 ఆగస్ట్ నుంచి లాంచ్ చేస్తున్నామమ్మా. మనం ఇక్కడ ప్యూర్ మెంటార్షిప్ అండ్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లియర్. ప్యూర్ మెంటార్షిప్ అండ్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కేవలం 60,000 రూపీస్కి మాత్రమే. క్లియర్. కేవలం 60,000 రూపీస్కి మాత్రమే. అండ్ ఈఎంఐ 5,000 పర్ మంత్తో మనం స్టార్ట్ చేస్తున్నాం. క్లియర్. ఈఎంఐ 5,000 పర్ మంత్తో స్టార్ట్ చేస్తున్నాం. ఫీజ్ అనేది 70,000కి 1 ఆగస్ట్ తర్వాత రివైజ్ అవుతుంది. అందుకనే చెప్తున్నాము, దిస్ ఈజ్ ది లాస్ట్ 4 days ఆప్షన్ అమ్మ. లాస్ట్ 4 days మాత్రమే మీరు దీన్ని వెంటనే ఉపయోగించుకోగలరు. 1 ఆగస్ట్ నుంచి మనం కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ ప్రయర్గా స్టార్ట్ అయితే మాత్రమే 60,000, లేదంటే ఫీజ్ అనేది పెరుగుతుందమ్మా. క్లియర్. సో మనకి ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే చేసుకున్నామ్మా. అండ్ ఇదే కాదు, మనం ఆప్షనల్స్ కొత్త బ్యాచెస్ అనేవి కూడా స్టార్ట్ చేస్తున్నాం. న్యూ కోర్సెస్ అనేవి కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో ఒక్కసారి చూడండి, రికార్డెడ్ క్లాసెస్ అయితే కేవలం 25,000, లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే 30,000 మాత్రమే. అండ్ ఈఎంఐ చూడండి, 5,000 పర్ మంత్తో మనం స్టార్ట్ చేస్తున్నాం. ఈఎంఐ 5,000 పర్ మంత్తో స్టార్ట్ చేస్తున్నాం. మనం ఇక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ మనం స్టార్ట్ చేస్తున్నాం మా క్లాసెస్ అన్నీను. సో ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయొచ్చు. పిఎస్ఐఆర్ అయితే కొత్త బ్యాచ్ అనేది మండే నుంచి స్టార్ట్ అవుతుంది. సో వెంటనే ఎంక్వైరీ అనేది చేసుకుందామా. ఓకే. మనకి ప్రతి ఆప్షనల్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. సో మీరు క్లాసెస్ అనేవి ఎన్నిసార్లు అయినా కూడా వినొచ్చు. మనకి ఇక్కడ వ్యాలిడిటీ అనేది 31st జూలై వరకు మాత్రమేనమ్మా. 31st జూలై వరకు మాత్రమే. తర్వాత ఫీజెస్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో వెంటనే ఆప్షనల్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి అమ్మా.